ప్రత్యేక హోదా కోరుతూ విపక్షాలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా సాగింది. కీలక నేతలను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. వైకాపా వామపక్ష నేతల పలుచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద వామపక్షాలు తెల్లవారుజాము నుంచే ధర్నా చేపట్టారు. నగరంలో ద్విచక్ర వాహన ర్యాలీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు, గుడివాడలోనూ ఆందోళనలు కొనసాగాయి. గుంటూరులో వైకాపా వామపక్షాలు ప్రధాన రోడ్లపై ప్రదర్శనలు చేశారు. హిందూ కళాశాల వద్ద నిర్వహించిన రాస్తారోకోలో మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో వైకాపా జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణ, నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, గురునాథరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాడిపత్రిలో వైకాపా వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. గుంతకల్లులోనూ వైకాపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కడప బస్టాండ్ ఎదుట ఆందోళనకు దిగిన వైకాపా సిపిఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మైదుకూరు, రాజంపేట, బద్వేల్లో బంద్ ప్రభావం పాక్షికంగా కనిపించింది. కర్నూలులో మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో కలిసి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి బెంగళూరు, హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. బస్టాండ్ ఎదుట ఎంపీ బుట్టా రేణుక నిరసన తెలిపారు. తిరుపతిలో వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్టు చేసి తిరుచానూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. నెల్లూరులో ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ప్రత్యేక హోదా కోరుతూ సిపిఎం నాయకులు ఆందోళన చేశారు. నగరంలో వైకాపా ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించింది. జాతీయ రహదారిపై కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఒంగోలులో ఆర్టీసీ డిపో ముట్టడికి వైకాపా వామపక్షాలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో మాజీ మంత్రి విశ్వరూప్ సహా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కొత్తపేటలో విపక్షాల ఆధ్వర్యంలో రావులపాలెం జాతీయ రహదారిపై ప్రత్యేక హోదా కోసం ధర్నా చేశారు. ఏలూరులో ర్యాలీ నిర్వహిస్తున్న సిపిఎం నాయకుడు బివి రాఘవులను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం వంటి నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. విశాఖలో జగదాంబ కూడలి వద్ద సిపిఐ, సిపిఎం కార్యకర్తలు నిరసన చేపట్టారు. విజయనగరం జిల్లాలో బంద్ ప్రభావం పాక్షికంగా కనిపించింది.